ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు మన్నం వెంకటరాయుడు. నేను మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకుని కాకుండా మేనేజింగ్ ట్రస్టీని. నేను మనసు ఫౌండేషన్ మా తమ్ముడు ఇంకా మా కజిన్ చంద్రమౌళి ముగ్గురం కలిసి 2006లో ప్రారంభించాం. మొదట్లో రచనల సంకలనాలు, ఒక గొప్ప రచయితని తీసుకుని ఆ రచయిత యొక్క అన్ని రకాల రచనల్ని ఒకచోట క్రోడీకరించి దాన్ని ప్రచురిద్దామనేటటువంటి ఉద్దేశం కొద్దీ మొదలెట్టాము. అది చేస్తున్న ప్రాసెస్లో కథానిలయం 2008 నుంచి మేము అక్కడ కథల్ని స్కాన్ చేయటం మొదలెట్టాము. 2010 నుంచి శ్రీశ్రీ కంప్లీట్ వర్క్స్ చేసేటటువంటి క్రమంలో చాలా పుస్తకాలు మేము చాలామంది దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళు వెంటనే కావాలన్నారు వెనక్కి. దానికోసంగా మేము డిజిటైజ్ చేసి తిరిగి ఇవ్వటం మొదలెట్టామన్నమాట. ఆ తర్వాత 2010 చివరిలో అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఇది డిజిటైజేషన్ కార్యక్రమం కూడా జరుగుతూనే ఉంటుంది పుస్తకాలతో పాటు అని ఒక నిర్ణయానికి వచ్చాం. ఒక్క నిమిషం ఆగుదాం. వాళ్ళు నేర్పిస్తున్నారు కదా ట్రైనింగ్. ఒక్క నిమిషం. సో ఇది జరిగినప్పుడు ఏమిటవుతుందంటే మొదట్లో సినిమాలకు సంబంధించినవి, తర్వాత పిల్లల పుస్తకాలు, డిటెక్టివ్ నావల్స్ ఇట్లాంటివన్నీ కూడాను సేకరించి డిజిటైజ్ చేసి తిరిగి మళ్ళా ఎవరైతే పుస్తకాలు ఇచ్చారో వాళ్ళకి తిరిగి ఇవ్వటం అనేది అలవాటు చేశాం. కానీ ఇది 4 చోట్ల జరుగుతుండేదన్నమాట. కొంత కథానిలయంలో, కొంత హైదరాబాదు, కొంత గుంటూరు, కొంత బెంగళూరు. ఆ తర్వాత రాజమండ్రిలో అరిపిలాల నారాయణరావు గారిని మా స్నేహితుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎక్కువ పనిచేశారు. ఇవన్నీ చేసేటటువంటి క్రమంలో మాకు అర్థమైంది ఏంటంటే కోఆర్డినేషన్ అనేది బాగా తగ్గుతుంది, క్వాలిటీ పారామీటర్స్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అని అనిపించింది. అందుకోసంగా 2018లో ఈ బిల్డింగ్ రెడీ అయినప్పుడు ఇక్కడ డిజిటైజేషన్ కేంద్రం పెడదామని నిర్ణయించుకుని శ్రీ కాళీపట్నం రామారావు గారి చేతుల ద్వారా ఇది ప్రారంభించాము. ప్రారంభించిన తర్వాత బాగా స్పీడ్ అందుకుంది. ఇప్పటికి మేము 2,30,00,000 పేజీలు పూర్తి చేశాము. ఈ సంవత్సరం ఆఖరికి 3 కోట్ల పేజీలు చేయగలమని నమ్ముతున్నాము. సార్, వరికుంటపాడులోనే ఎందుకు చేశారు? ఈ వర్కర్స్ ఎక్కడి నుంచి ఎలా చేస్తారు? వరికుంటపాడు ఈ మండలంలో నేను 1994లో కొంత భూములు కొనటం జరిగింది. అప్పుడు బాగా వెనకబడ్డ ప్రాంతం. ఇప్పుడు కొంత ఇంప్రూవ్ అయింది. కానీ ఇక్కడ పనిచేసేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వరికుంటపాడు మండలం నుంచి ఉన్నటువంటి వ్యక్తులే. ఎక్కువగా ఆడపిల్లలు, కొద్దిమంది మగపిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడాను మేము ట్రైనింగ్ ఇచ్చి తెచ్చుకున్న వీళ్ళలో ఎవరికి కూడాను స్వతహా దీనికి సంబంధించిన అవగాహన ఉన్న వాళ్ళు కాదు. మేము మొదలుపెట్టినప్పుడు ఒక 6 పిల్లలతో మొదలుపెట్టాము. తర్వాత చిన్నగా అది సంవత్సరంలో 20 మంది దాకా వెళ్ళింది. మళ్ళీ వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు కావటం, వెళ్ళిపోవటం, వీటన్నిటి వల్ల మొన్న జూన్ నాటికి 8 మందికి వచ్చింది స్టాఫ్. మళ్ళీ ఇప్పుడు 29 మంది పనిచేస్తున్నారు. ఇంకొక 1-2 నెలల్లో మేము 40-45 మధ్యలో ఉంటారు. వీళ్ళందరూ కూడాను వరికుంటపాడు మండలానికి సంబంధించినటువంటి వ్యక్తులే, వేరే ఇంకెక్కడి నుంచి రాలేదు. మేము మట్టుకే ట్రైనింగ్ ఇస్తాము. ఉన్నటువంటి వాళ్ళు మనసు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే ట్రైనింగ్ ఇస్తాము. తర్వాత ఎవరైతే కొద్దిగా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుందో మన దగ్గర వాళ్ళ ద్వారా వాళ్ళని మానిటర్ చేయిస్తాము. ఇది అయిన తర్వాత 2-3 నెలల తర్వాత వాళ్ళంతా వాళ్ళు చేయటం కొంత అలవాటు అవుతుంది. ఆ తర్వాత 2-3 నెలల్లో వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి సామర్థ్యంతో పనిచేయడానికి వీలవుతుంది. నా పేరు కొండా శ్రీనివాసు. సిఎస్ఆర్ శర్మ కాలేజ్ ఒంగోలులో హిస్టరీ హెడ్గా రిటైర్ అయ్యాను. ఇక్కడ ఈ మనసు ఫౌండేషన్ సంబంధించినంతవరకు శాసనాలు, మన తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనాలు ఏమైతే ఉన్నాయో అవి శిలాశాసనాలు కావచ్చు, తామ్ర శాసనాలు కావచ్చు, ఆ శాసనాలను
శాసన ప్రతిబింబాలను మనసు ఫౌండేషన్ ద్వారా స్కాన్ చేయించటము, స్కాన్ చేయించినటువంటి శాసన ప్రతిబింబాల శాసన పాఠాలను, వాటి సారాంశాన్ని శాసన ప్రతిబింబాలతో సహా ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర పురావస్తు శాఖ మనసు ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించే వెబ్సైట్లో పెట్టేదానికి యూనికోడ్లో ఆ శాసన పాఠాలను నేను తయారు చేస్తూ ఉన్నాను. ఇప్పటికి తెలంగాణ కంప్లీట్ అయిపోయింది. తెలంగాణ శాసనాలు స్కాన్ చేయటం పూర్తయింది. 75 తామ్ర శాసనాలని పూర్తి చేశారు స్కానింగ్. వాటికి సంబంధించి వరంగల్ జిల్లా, నిజామాబాద్ జిల్లాలు, ఈ 2 జిల్లాల శాసనాలని పూర్తిగా యూనికోడ్లోకి మార్చడం జరిగింది. ఇక మిగతా జిల్లాలు కూడా 2-3 నెలల్లో పూర్తిగా యూనికోడ్లోకి మారుస్తాము. వాటిని ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తాము. శాసనశిలలు ఏమైతే ఉన్నాయో అవి కూడా కొన్ని కనపడకుండా పోతున్నాయి. అందువల్ల శాసన ప్రతిబింబాలు మిగిలి ఉన్నాయి. వాటిని కూడా మనము స్కాన్ చేయనట్లయితే, భద్రపరచకపోయినట్లయితే అవి కూడా కొంతకాలానికి క్రిమిద్రష్టమై నశించిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి భావి తరాల వారి కోసం దీన్ని స్కాన్ చేసి యూనికోడ్లోకి మార్చి వెబ్సైట్లో ఉంచడం ద్వారా భవిష్యత్తు పరిశోధకులకి అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను ఆంధ్ర లయోలా స్టూడెంట్ని, ఎంసీఏ డిపార్ట్మెంట్ మాది. సో ఇవాళ మాకు ఇక్కడ నెల్లూరు రావడం మాకు చాలా ఉపయోగంగా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాత పుస్తకాలు చెదలు పట్టేస్తే కొన్ని మనం చదవలేము, కొన్ని కనిపించవు లెటర్స్. సో మనకి కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఈ జనరేషన్లో అయితే అందరూ డిజిటల్లో, ఫోన్స్లో, మొబైల్స్లోనే ఉంటారు. కాబట్టి ఈ ప్రాసెస్ వల్ల స్కానింగ్ చేయడం, డాక్యుమెంట్స్ని ఒక పీడిఎఫ్లో పెట్టడం, వాటిని బైండింగ్ చేయడం, దానివల్ల మనం ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు కూడా పాత పుస్తకాలు చాలా వరకు చదవచ్చు. ఇంపార్టెంట్వి హిస్టరీ గురించి, వాటి గురించి ప్రతిదీ ఇక్కడ ఉన్నాయి, ప్రతిదీ చేస్తారు. పాతవి అనుకోండి అంటే ఉండట్లేదు, అంటే చెదలు పట్టేయడం అలా జరుగుతున్నాయి. సో దీనివల్ల ఇక్కడికి రావడం వల్ల నాకు కూడా ఈ ప్రాసెస్ అనేది అర్థమైంది. స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కరు చెప్పారు. ఇక్కడ రిసీవింగ్ కూడా బాగుంది. ప్రతి ఒక్కటి అంటే మాకు అర్థం కాకపోయినా సరే వాళ్ళు అర్థమయ్యేటట్టు రిపీటెడ్గా చెప్తూనే ఉన్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తాను. సో దీనివల్ల ఏంటంటే, అంటే బుక్స్ అనుకోండి వెళ్ళాలి, వాటిని సెర్చ్ చేసుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. అదే ఇక్కడ డిజిటల్ వల్ల అయితే ఈజీగానే సెర్చింగ్ అనేది ఉంటుంది. సో చాలా ఉపయోగంగా ఉంటుంది. ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇంపార్టెంట్. ఇది కూడా తెలుసుకోవడం వల్ల నాకు చాలా ఉపయోగంగానే ఉంది. నేను నా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తాను. నా పేరు ప్రీతి. మేము ఆంధ్ర లయోలా కాలేజ్ విజయవాడ నుంచి వచ్చాము. నేను ఆంధ్ర లయోలా కాలేజ్ విజయవాడ నుంచి వచ్చాము. అయితే ఇక్కడికి రావడం వల్ల మాకు చాలా యూసేజ్ ఉంది. ఎలాగంటే ఇప్పుడు మనకి శాసన గ్రంథాలని, లేదంటే ఏదైనా ఓల్డ్ బుక్స్ అనేవి స్కానింగ్ చేసి డిజిటలైజ్ చేయడం, అవన్నీ కొంచెం యూస్ఫుల్గా మళ్ళీ మాకు అందించడం, ఇవన్నీ మాకు బాగా యూసేజ్గా అనిపించింది. అలాగే ఆ ప్రాసెస్, డిజిటలైజేషన్ ప్రాసెస్ కూడా మాకు బాగా నచ్చింది. వాళ్ళు ఒక్కొక్కటి ఏ ప్రాసెస్ ఎలా చేస్తారు స్టెప్ బై స్టెప్ మాకు అంతా డీటెయిల్గా చెప్పారు. అండ్ ఈ డే అనేది మాకు బాగా హెల్ప్ఫుల్ అయింది. అలాగే మేము చాలా నేర్చుకున్నాం ఈ డిజిటలైజేషన్ నుంచి. మేము ఆంధ్ర లయోలా కాలేజ్ విజయవాడ నుంచి వచ్చాము. మేము ఎంసీఏ స్టూడెంట్స్ వచ్చాము, జూనియర్స్ అండ్ సీనియర్స్. అంటే ఇక్కడ మేము బుక్స్ అనేవి ఎలాగా ప్రివ్యూ చేస్తారు, ఎలాగా ఇండెక్సింగ్ చేస్తారు, ఎలా స్కానింగ్ చేస్తారు, ఎలా బైండింగ్ చేస్తారు, ఇలాంటివన్నీ మేము నేర్చుకున్నాం. మొత్తం 6 స్టెప్స్ ఉన్నాయి సార్. ప్రివ్యూ, ఇండెక్సింగ్, స్కానింగ్, పేజ్ ఐడెంటిఫికేషన్, పేజ్ బైండింగ్ అండ్ క్వాలిటీ చెకింగ్. ఈ 6 స్టెప్స్ అనేవి టోటల్ బుక్ ప్రాసెసింగ్లో జరుగుతాయి సార్. ఎస్ సార్. ఎందుకంటే ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్స్ అనేవి ఎక్కువ బుక్స్ యూజ్ చేయరు సార్. వాళ్ళు ఎలాగంటే ఓన్లీ ఫోన్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఇలాగే చూస్తారు. ఇప్పుడు దీనివల్ల మనకి యూసేజ్ ఏంటంటే, వీళ్ళు ఏం చేస్తారు, బుక్స్లో ఉన్న మ్యాటర్ మనకి డిజిటల్గా చూపిస్తారు సార్. డిజిటల్గా
సేవ్ చేయడం అలా మనం ఇంకా బుక్స్ యూస్ లేకుండా డిజిటల్గా చూసుకోవచ్చు, డిజిటల్గా చదువుకోవచ్చు. నా పేరు త్రివేణి, ఊరు కన్యంపాడు. నేను రీసెంట్గా 1 year అయింది ఇక్కడ జాయిన్ అయ్యి. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ వాళ్ళే మాకు 1 month ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ట్రైనింగ్ ఇచ్చాక వాళ్ళే మాకు ఇక్కడ మంత్లీ 6,000 శాలరీ ఇచ్చి వాళ్ళే వర్క్ ఇస్తారనమాట. ఇక్కడికి వచ్చాక నేను కొంత మనీ మా ఫ్యామిలీకి ఇస్తూ నా హయ్యర్ ఎడ్యుకేషన్కి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడికి రావడం వల్ల ఒక జాబ్ చేస్తున్నావు అంటే బయటకు వెళ్ళి అమ్మాయిలు చేయలేము కదా, ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తున్నాము అందరిలో ఒక అమ్మాయి ఉంటే ఒక ప్రౌడ్ ఫీల్, కంఫర్టబుల్గా ఉంటాము. అండ్ ఇక్కడ ట్రీట్ చేసే వాళ్ళు కూడా మమ్మల్ని ఓన్ అని ట్రీట్ చేయడం, అంటే బయట వాళ్ళు అలా కాకుండా ఓన్గా ట్రీట్ చేయడం, కంఫర్టబుల్గా మాకు కావాల్సినవన్నీ అంటే అర్థం చేసుకోవడం, మాకు అన్నీ ఇవ్వడం కానీ ఫుడ్ కానీ అంత చాలా బాగుంటుంది. అంటే ఒక పర్సన్ వాళ్ళ బుక్స్ ఇస్తారు, వాళ్ళు బుక్స్ ఇచ్చాక మేము ఆ బుక్స్ని అంతా ఒక స్టోర్ చేసి ఏ డేట్ అవన్నీ చూసుకుంటాం. ఆ డేటు ఆ నేమ్ రాసి ఆ స్టోర్స్ ఆ బుక్కి లేబుల్ అంటించేస్తాం. తర్వాత అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వాళ్ళకి ఆ బుక్స్లో కటింగ్ అవన్నీ స్టార్టింగ్ అనమాట. అది కోచింగ్ ఇస్తాం, పేజ్ చెకింగ్ ఇస్తారు. తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఈ పేజ్ చెకింగ్ ట్రైనింగ్ అయిపోయాక ఒక్కొక్క స్కాన్, ప్రివ్యూ చెకింగ్, ఇండెక్స్ ఇస్తూ ప్రతి ఒక్కొక్కరికి ప్రతి వర్క్లో ట్రైనింగ్ ఇస్తూ వాటిని అక్కడ సీనియర్స్ జూనియర్స్ చూసుకుంటారు. వీళ్ళు జూనియర్స్ కూడా సీనియర్స్ అవి మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళు కోచింగ్ ఇస్తూ వాళ్ళకి చూసుకుంటూ అన్నీ చూసుకుంటూ ఉంటాము. ఒకరికి 2 కోట్ల పైనే చేసాం అనమాట. అండ్ 3 కోట్ల పేజెస్ చేసి నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్కి రెడీ అవుతున్నారు సార్. అంటే వచ్చి కొంతమంది పార్ట్ టైం జాబ్గా చేసుకుంటూ చదువుకుంటూ ఉంటారు, లేదా కంటిన్యూగా చేసుకుని మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, లేదా మ్యారేజ్ చేసుకున్న తర్వాత వచ్చి చేసే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఇయర్కి కొంతమంది కొన్ని బ్యాచెస్ వచ్చిపోతుంది. 32 మెంబర్స్ ఉన్నారు మ్యాక్సిమం. నా పేరు ప్రత్యూష, నేను ఇంటర్ కంప్లీట్ చేశాను. మనసు ఫౌండేషన్లో నేను 3 years నుంచి వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ వర్క్ చేసినాక చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే బయటకు వెళ్ళి ఎక్కడో సిటీస్లలో పని చేయలేము. మా ఊర్లోనే మాకు ఈ ఉపాధి అవకాశం కల్పించినందుకు రాయిట్ సార్కి థ్యాంక్స్. ఇటువంటి అవకాశం అందరికీ దక్కదు, మాకు మాత్రం లభించింది. సో చాలా సంతోషంగా ఉంది. 3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, ఎటువంటి ఇబ్బందులు లేవు నాకు. వర్క్ అంతా చాలా నీట్గా రాయిట్ సార్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏమైనా తప్పులు ఉన్నా ఏదైనా విషయంలో. మొదట్లో నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు నాకు ఈ వర్క్ గురించి ఏం తెలీదు, కేవలం ఇక్కడ ఒక డిజిటలైజేషన్ జరుగుతుంది అని మాత్రమే తెలుసు. కానీ కొంతకాలం తర్వాత నేను ఇక్కడ తెలుసుకుంది ఏంటంటే రాయిట్ సారు భావితరాల భవిష్యత్తుకు వెలకట్టలేని ఆస్తిని సంపాదిస్తున్నారు ఈ డిజిటలైజేషన్ ద్వారా. సో మనం చాలా బుక్స్ స్కాన్ చేస్తాం ఇక్కడ. ఇటువంటి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో మేము భాగంగా ఉండటం చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇంటర్ చదివాను. ఇటువంటి మహత్తర కార్యంలో మేము పాలు పంచుకోవటం చాలా గర్వంగా ఉంది. ఇది అంత చిన్న పని ఏమి కాదని తెలిసింది మాకు కూడా. అంతవరకు ఏం తెలీదు, జస్ట్ వస్తాము మా వర్క్ మేము చేసుకొని వెళ్ళిపోతాము. కానీ ఇటువంటి అకేషన్స్ దీని ద్వారా చాలా పెద్దవాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇదేం అటువంటి చిన్నది పని ఏమి కాదు. మన తెలుగుదేశ చరిత్ర కోసం పోరాడుతున్న పోరాటంలో మేము భాగంగా ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వర్క్ చేస్తుంటే మా ఊరు మా ఇంటి దగ్గర ఉన్నట్టు అనే ఫీలే వస్తుంది. ఎటువంటి భయం అనేది ఏది లేదు. డిగ్రీ గ్రాడ్యుయేట్ అయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళు నన్ను బయటకు పంపించలేదు. బయట జరిగే సమాజంలో కొన్ని ఇబ్బందుల వల్ల ఫ్యామిలీ నన్ను బయటకు పంపించలేదు. అయితే డిగ్రీ అయిపోయి ఖాళీగా ఉన్నాను నేను. కానీ ఎవరో నాకు చెప్పారు, ఇట్లా ఫౌండేషన్ ఉంది ఊళ్ళో, ఇలా బుక్స్ గురించి జరుగుతుంది అంటే సరేలేని ఫస్ట్ నేనేం పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను ఈ మనసు ఫౌండేషన్లో నా ప్రయాణం అనేది 2022 జూన్ 16వ తేదీన మొదలైంది. ఈ 2025 జూన్ 16కి 3 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ ఫౌండేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు నార్మల్గా అందులో వర్క్ చేస్తున్నాను, జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టారు ఒకసారి. అక్కడ ఈ బుక్స్ సంబంధించిన వాళ్ళు చాలామంది పెద్ద వాళ్ళు వచ్చారు.
వాళ్ళు మాట్లాడారు. సార్కి చాలా అవార్డులు కూడా వస్తున్నాయి, చూశాను నేను. అది అవార్డ్స్ని అవి చూస్తున్నప్పుడు నేను చేసే పనికి ఇంత గౌరవం ఉందా, ఇంత మందికి ఇలా తెలుసా, ఇంత పెద్ద గౌరవం దక్కేందుకు వర్క్ చేస్తున్నప్పుడు చాలా నాకు గర్వంగా కూడా చాలా ఉంది. అది ఒక తెలుగు భాష ఇంత ప్రాముఖ్యం. తెలుగు భాష ప్రపంచంలో తెలుగు సభలు చాలా జరుగుతాయి. ఆ తెలుగు సభల్లో మా రాయిత్ సార్ని గౌరవించడం కానీ అవి చూస్తున్నప్పుడు వర్క్ బాగా చేయాలి. మనసు ఫౌండేషన్లో చేసిన వర్క్ యువతల వాళ్ళు మన మీద నమ్మకంతో ఇక్కడ బుక్స్ పంపించినప్పుడు మనం అదే విధంగా వాళ్ళకి పంపించాలి అనేది ఒకటి మేము తీసుకున్నాము. అది కాక ఇక్కడికి పెద్ద వాళ్ళు వస్తున్నారు. అక్కడ మామూలుగా అయితే ఎవరు చూడడానికి కుదరదు, కానీ ఇక్కడ వర్క్ చేస్తున్నందుకు వాళ్ళని కలుసుకోవడం కానీ మాకు చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి ఎలా మాట్లాడాలి, ఏమేమి ఎలా 10 మందిలోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా వాళ్ళతో వ్యవహరించాలి అనే స్కిల్స్ కూడా చాలా నేర్చుకున్నాం ఇక్కడ. మేము చాలా సంతోషంగా ఉంది ఇక్కడ పనిచేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.